హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ అయితే ఒక మంచి వీడియో తోటి మేము ముందుకు వచ్చానన్నమాట. ఇది వచ్చేసరికి కొంచెం ట్రెండీగా, కొంచెం డిఫరెంట్గా కావాలనుకున్న వాళ్ళకి ఈ టైప్ బ్లౌజ్ని అయితే మనం ట్రై చేయొచ్చండి. చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ కంప్లీట్గా వీ నెక్ ఉంటుందండి. ప్రజెంట్ మనకి వీ నెక్ బాగా నడుస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి ఓవర్లాపింగ్ విత్ ప్రిన్సెస్ కట్ ఉంటుంది అనమాట. చాలా ట్రెండీగా ఉంటుందండి. బ్లౌజ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు సింపుల్ గా అర్థం అవుతుంది. ఓకే, ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము. బ్యాక్ ఓపెన్ వస్తుందని చెప్పాను కదా, కాబట్టి క్లాత్ యొక్క ఓపెన్స్ అనేటివి మన వైపుకి ఉండేలాగా ఫోల్డ్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం లైనింగ్ ని తడిపి ఆరబెట్టుకున్న తర్వాత నీట్ గా ఐరన్ చేసుకుని ఆ తర్వాత కటింగ్ చేసుకోవాలండి. అప్పుడే మీకు మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట. ఇదే కాదు, ఏ బ్లౌజ్ కైనా కూడా మీరు వాష్ చేసిన తర్వాత నీట్గా ఐరన్ చేసుకోండి. ఓకే, ఓపెన్స్ మన వైపుకి పెట్టుకున్న తర్వాత క్లాత్ క్రాస్ అది లేకుండా స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేసుకోండి. అలాగే మన వైపు కూడా ఒక స్ట్రైట్ లైన్ వేసేసుకోండి. అంటే ఓపెన్స్ ఉన్నప్పటికీ కూడా మనము తడిపి ఆరబెట్టిన తర్వాత అవి ఎడ్జెస్ అనేటివి హెచ్చు తగ్గులు ఉంటాయి కదా, అందుకోసం స్ట్రైట్ లైన్ అనేది వేసుకోవాలన్నమాట. ఫస్ట్ వేసిన లైన్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఇంకొక మార్కింగ్ చేయండి. ఎందుకంటే బ్యాక్ ఓపెన్ అని చెప్పాం కదా, బ్యాక్ సైడ్ మనం హుక్స్లు కాజాలు వేసుకున్నప్పుడు స్టిచ్చింగ్ కోసం కావాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ అయితే మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నార్మల్గా మనము బ్లౌజ్కి ఏ విధంగా అయితే బ్లౌజ్ పొడవు లూజు మార్క్ చేసుకుంటామో సేమ్ అలాగే మీ కొలతలతోటి మార్క్ చేసుకోవచ్చండి. బ్యాక్ పార్ట్లో మార్పులు ఏమి ఉండవు, బ్యాక్ పార్ట్ అంతా కూడా నార్మల్గానే ఉంటుంది. కాకపోతే చూడండి, ఇక్కడ వచ్చేసి నేను బ్లౌజ్ లెంత్ పెడుతున్నాను. ఇక్కడ మీకు కొంచెం సరిగా కనిపించట్లేదండి. మీరు బ్లౌజ్ లెంత్ ఎంతైతే పట్టాలనుకుంటున్నారో దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా కలిపి మార్క్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఓకే, ఒక స్ట్రైట్ లైన్ వేసేసుకోండి బ్లౌజ్ పొడవు మార్క్ చేసుకున్న దగ్గరికి. ఓకే, పొడవు మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము షోల్డర్ మార్క్ చేసుకుందామండి. షోల్డర్ వచ్చేసరికి మనం నార్మల్ బ్లౌజెస్కి పెట్టుకుంటాం చూడండి, అలానే మార్క్ చేసుకోవాలి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నేను షోల్డర్ అయితే 5 ఇంచులు మార్క్ చేస్తున్నాను. బోట్ నెక్ మెజర్మెంట్స్ అది ఇక్కడ యూజ్ చేయకూడదండి, నేను చూపిస్తున్న డిజైన్కి. అలాగే చంక డౌన్ వచ్చేసరికి 6 ఇంచుల దగ్గరికి మార్క్ చేశాను అనమాట. ఇక్కడ కూడా ఒక 6 ఇంచులు పెట్టుకుంటే మనకి చంక డౌన్ లైన్ అనేది క్రాస్ లేకుండా స్ట్రైట్గా వస్తుంది. ఈ లైన్ పైన మనము చెస్ట్ లూజ్ అది మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఈ బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ వచ్చేసరికి 28 ఇంచులండి. చిన్న సైజ్ బ్లౌజ్ అని చెప్పాను కదా, 28 ఇంచులలో 4వ భాగం అంటే 7 ఇంచులని మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 1.5 లేదా 2 ఇంచులు ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజులకి ఎప్పుడు కూడా మనం ఎక్స్ట్రాగా ఒక 2 ఇంచులు పెట్టుకుంటే వాళ్ళకి ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతుందండి అది. అలాగే నడుము లూజ్ వచ్చేసరికి 24 ఇంచులండి. 24 ఇంచులలో 4వ భాగం 6 ఇంచులు వస్తుంది కదా, 6 ఇంచులని ఈ లైన్ పైన మార్క్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్లో మనం డాట్ వేసుకుంటాం కదా, దానికోసం ఒక 1 ఇంచ్, స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 1.5 లేదా 2 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. అయితే మనం మార్క్ చేసుకున్న చెస్ట్ లూజు నడుము లూజ్కి ఇలా స్ట్రైట్గా లైన్స్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్ కోసం ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి 1.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేశానండి. పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 1.5 పెట్టుకోవచ్చు. ఓకే, ఇలా చంక రౌండ్ షేప్ అయితే మార్క్ చేసుకోవాలి. మనం నార్మల్ బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ ఎలా మార్క్ చేసుకుంటామో సేమ్ అలాగే మార్క్ చేసుకోవాలండి. తర్వాత ఈ విధంగా ఆర్మ్ హోల్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనము నెక్ షోల్డర్ కోసం మార్క్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి మొత్తం షోల్డర్ అయితే 5 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఈ 5 ఇంచులలో మీరు షోల్డర్ 3 ఇంచులు కావాలంటే 3 పెట్టుకోవచ్చు అండి, 2.5 కావాలంటే 2.5 పెట్టుకోవచ్చు. అంటే కొంచెం షోల్డర్ చిన్నది కావాలి అనుకుంటే 2.5 ఇంచులు పెట్టుకున్నారనుకోండి, రిమైనింగ్ 2.5 ఉంటుంది కదా, అంటే మొత్తం 5 ఇంచులు మనం షోల్డర్ పెట్టుకున్నాం కాబట్టి 2.5 నెక్ కోసం 2.5 షోల్డర్ కోసం సరిపోతుంది. తర్వాత బ్యాక్ నెక్ డీప్ వచ్చేసరికి ఇక్కడ నేను 9 ఇంచులు పెడుతున్నానండి. అంటే మన సైజుని బట్టి, అంటే బ్లౌజ్ ఎక్కువ లెంత్ ఉందనుకోండి, నెక్ డీప్ కావాలనుకుంటే పెంచుకోవచ్చు లెంత్, ఇంతే పెట్టాలి అని అయితే ఏమీ లేదు. ఓకే, ఇక్కడ నుంచి మీకు బ్యాక్ సైడ్ కూడా వీ నెక్ వస్తుంది అనమాట. మీకు రౌండ్ షేప్ కావాలంటే రౌండ్ షేప్ కూడా పెట్టుకోవచ్చు అండి. బట్ కస్టమర్ ఇక్కడ మనకి వీ నెక్ అడిగారు కాబట్టి నేను వీ నెక్ పెడుతున్నాను. స్టార్టింగ్ షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ స్ట్రైట్గా ఉండేలాగా పెట్టుకుని అక్కడి నుంచి ఏదైతే మనం బ్యాక్ నెక్ డీప్ మార్క్ చేసుకుంటామో ఆ డీప్ మార్కింగ్కి ఇలా క్రాస్గా లైన్ వేసేసుకుంటే సరిపోతుంది. చూసారా, మనకి కట్ చేసేసరికి అది వీ షేప్ వస్తుంది అనమాట. ఒకసారి నేను ఆర్మ్ హోల్ కూడా చెక్ చేస్తున్నానండి, కరెక్ట్గా వచ్చిందా లేదా అని. మనం ప్రతిసారి కూడా ఖచ్చితంగా ఆర్మ్ హోల్ అనేది చెక్ చేసుకున్నట్లయితే బ్లౌజ్ ఎక్కడ కూడా తేడా రాకుండా కరెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుందండి. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఓకే, ఇలా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని వేస్ట్ చేసుకుంటూ మనం ఫ్రంట్ పార్ట్ కోసము ఖచ్చితంగా పేపర్ కటింగ్ మాత్రమే చేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందు కట్ చేసుకున్నటువంటి ఈ బ్యాక్ పార్ట్ని
పేపర్ అనేది ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి. ఓకే, ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ మన వైపుకే ఉండేలాగా పెట్టుకుని మనం తీసుకున్న ఈ బ్యాక్ పార్ట్ యొక్క నెక్ లైన్ ఏదైతే ఉందో అది మన వైపు కంటే పేపర్ యొక్క ఫోల్డింగ్ వైపుకు ఉండేలాగా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టేటప్పుడు మీరు బ్యాక్ పార్ట్లో ఏదైతే 1/2 ఇంచ్ మనం ఎక్స్ట్రాగా హుక్స్ల పట్టీ కోసం వదులుకున్నాం కదా మార్జిన్, దాన్ని తగ్గించి ఇక్కడ మనం ఈ బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా మార్క్ చేసుకోవాలి. అంటే ఏం లేదు, మనము ఆ ఎక్స్ట్రా పెట్టిన లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ని కరెక్ట్గా పేపర్ యొక్క ఫోల్డింగ్ మీద పెట్టుకున్నట్లయితే మీకు ఆ 1/2 ఇంచ్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ మనకి బ్యాక్ పార్ట్ ఎలా అయితే క్లాత్ కటింగ్ ఉందో బ్యాక్ పార్ట్ కటింగ్, దాని చుట్టూ కూడా మనము ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ కానివ్వండి, లెంత్, షోల్డర్, అలాగే నెక్ విడ్త్, షోల్డర్ విడ్త్ ఉంది కదా, అది కూడా మనం పాయింట్ అనేది మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఇలా మార్క్ చేసుకున్నప్పుడు చూడండి, ఇక్కడ షోల్డర్ విడ్త్ మార్కింగ్ ఉంది చూసారా, ఇక్కడ కూడా మనం పాయింట్ అనేది గుర్తు పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ మార్కింగ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఏ విధంగా మనం మార్కులు చేసుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ అయితే అన్ని బ్లౌజెస్కి తీసిన విధంగానే ఇక్కడ కూడా మనం చంక రౌండ్ లోత్ అనేది తీయాలి ఫ్రంట్ పార్ట్ కోసము. ఓకే, ఇలా మనము ఆర్మ్ హోల్ లోతు కూడా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ మార్క్ చేసుకుందామండి. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6.5 లేదా 7 ఇంచులు పెట్టచ్చు. మరి పెద్ద సైజ్ బ్లౌజులు కొంచెం పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి అనుకోండి 7.5 ఇంచులు కూడా ఫ్రంట్ నెక్ డీప్ అనేది పెట్టచ్చు. వీ నెక్ కదా మళ్ళీ ఏదైనా అవుతుందా అంటే ఏం అవ్వదండి, ఎందుకంటే మనం షోల్డర్ నార్మల్ బ్లౌజ్కి పెట్టినట్టుగానే పెట్టాం కాబట్టి. ఇది 28 సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ డీప్ 6.5 ఇంచులు పెట్టానండి. కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ షోల్డర్ మార్కింగ్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ స్ట్రైట్ పెట్టి అక్కడి నుంచి 6.5 ఇంచుల నెక్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడికి క్రాస్కి కలపండి. ఏదైతే మనం బ్యాక్లో ఎలా అయితే నెక్ లైన్ డ్రా చేసుకున్నామో సేమ్ అంతే అనమాట. ఇప్పుడు వచ్చేసరికి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇది ప్రిన్సెస్ కట్ వస్తుందని చెప్పాను కదా ఫ్రంట్లో, దానికోసం ఫోల్డింగ్ దగ్గర నుంచి 3 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోండి. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి, పెద్ద సైజ్ అంటే 40 ఇంచెస్ అలాంటి బ్లౌజెస్కి అయితే మీరు 4 ఇంచెస్ పెట్టాల్సి ఉంటుంది ఈ మార్కింగ్ అనేది. తర్వాత కింది వైపు లెంత్ మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోండి. మీకు ఈ మెథడ్లో కనుక ప్రిన్సెస్ కట్ ఈ బ్లౌజ్కే కాదండి ఏ బ్లౌజ్కైనా కూడా నేను చూపించే మెథడ్లో కనుక మీరు ప్రిన్సెస్ కట్ ఫాలో అయినట్లయితే ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి, చాలా బాగుంటుంది. తర్వాత ఈ ప్రిన్సెస్ కట్ పాయింట్ వచ్చేసరికి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 5 ఇంచుల దగ్గరికి మార్కు పెడుతున్నానండి. పెద్ద సైజు వాళ్ళకి అనుకోండి 5.5 లేదా 6 ఇంచులు. అంటే బ్లౌజ్ పొడవు పెరిగే కొద్ది మనకి డాట్ కూడా పెరుగుతుంది అనమాట. అలాగే లైన్ ఏదైతే 3 ఇంచెస్ లైన్ ఉందో ఆ లైన్కి మన వైపుకి ఒక 1/2 ఇంచ్ పెట్టండి. పేపర్ ఫోల్డింగ్ వైపుకేమో 1/2 ఇంచ్, లైన్కి ఇటువైపు వచ్చేసరికి 1.5 ఇంచులు పెట్టండి. తర్వాత ఈ 2 ఇంచులు మనం ఏదైతే లైన్ డ్రా చేసుకున్నాం చూసారా ఆ లైన్కి ఇలా 1/2 ఇంచ్ పాయింట్కి ఇలా క్రాస్గా కలపండి. ఓకే, తర్వాత ఇటువైపు ఇక్కడ నుంచి ఈ 2 ఇంచుల లైన్ పాయింట్ ఉంది చూసారా అక్కడికి ఇలా కొంచెం కర్వ్ షేప్ ఇచ్చినట్లుగా డ్రా చేయండి. ఇది ప్రిన్సెస్ కట్ డాట్ అనమాట. ఈ పాయింట్ దగ్గర నుంచి మనం ఇలా ఆర్మ్ హోల్ దగ్గరికి ఇలా కొంచెం కర్వ్ షేప్ ఇస్తూ డ్రా చేసుకున్నట్లయితే నీట్గా వస్తుందండి. మీకు ఈ మార్కింగ్ చేసేటప్పుడు మీకు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది తెలిసిపోతుంది అనమాట. ఓకే, కరెక్ట్గా ఆర్మ్ హోల్ మిడ్ పాయింట్కి క్రాస్గా కలిపితే సరిపోతుంది. తర్వాత ఇక్కడ మనకి లూజ్ చెక్ చేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్లో నడుము లూజ్ ఎలా పెట్టామో ఇక్కడ కూడా అలాగే చెక్ చేసుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్ నడుము లూజు మనకి 6 ఇంచులు కదా నడుము లూజు, బ్యాక్ డాట్తో పని లేదు. ఎగ్జాక్ట్ నడుము లూజు 24 ఇంచులలో 4వ భాగం 6 ఇంచులు. 6 ఇంచులు ఇక్కడ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. స్టార్టింగ్ పేపర్ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ దగ్గరికి 2.5 ఇంచులు వచ్చిందండి నాకు. ఈ డాట్ని మనం స్కిప్ చేసేయాలి. డాట్ పాయింట్ మళ్ళీ ఇటువైపు నుంచి ఆ 2.5 ఇంచులు ప్లేస్ చేసుకుని 6 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకుంటే మీకు కరెక్ట్గా నడుము లూజ్ అనేది వచ్చింది. ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 2 ఇంచులు మనం మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ పార్ట్లో స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా 2 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 2 ఇంచులు పెట్టుకోవాలన్నమాట. ఓకే, పైన ఆర్మ్ హోల్ దగ్గర చూసారా ఇక్కడ మాత్రం ఏమి పెంచాల్సిన పని లేదండి, నడుము లూజే చెక్ చేసుకోవాలి మనము. ఓకే, ఇప్పుడైతే మనము మార్క్ చేసుకున్న విధంగా ఈ పేపర్ చుట్టూ కూడా కట్ చేసుకోవాలండి. ప్రిన్సెస్ కట్ పాయింట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఏమి కట్ చేయకూడదు. ఈ డిజైన్కి అయితే జస్ట్ మనం చుట్టూ మార్క్ చేసుకున్నాం కదా, ఆర్మ్ హోల్ కానివ్వండి, సైడ్ కింది వైపు మొత్తం అంతా కూడా కట్ చేసుకోవాలి. నెక్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. ఓకే, ఇది మెయిన్ అనమాట మనకి ఈ ఓవర్లాప్ బ్లౌజ్ డిజైన్కి. మీరు బ్యాక్ పార్ట్ ఇలా పెట్టుకోవాలనుకుంటే సేమ్ మెథడ్ అండి. ఇక్కడ నేను చూపించే మెథడ్ మీకు కొంచెం ఐడియా ఉంటే అర్థమైపోతుంది. ఇలా పేపర్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఓవర్లాప్ డిజైన్ని కట్ చేసుకోవాలి. అది ఎలాగో కూడా చూడండి. ఈ ఓవర్లాప్ డిజైన్ అనేది ఒక్క వైపున మనము ప్రిన్సెస్ కట్ డాట్ మార్క్ చేసుకున్నాం కదా, ఒకసారి గమనించండి. ఇక్కడ ఈ ప్రిన్సెస్ కట్ డాట్ మార్క్ చేసుకున్న వైపున మనము కట్ చేయకూడదు.
దానికి ఆపోజిట్ సైడ్కి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ అయితే. ఓకే, మనం ఏదైతే పేపర్ని కట్ చేసుకున్నామో ఆ పేపర్ని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ కింది వైపు నుంచి ఈ మార్క్ చేసుకున్నటువంటి వైపున కాకుండా రెండో వైపు ఎడ్జ్ మీద చివరి నుంచి ఒక 3 ఇంచులు, మీకు కొంచెం చిన్నదిగా కావాలి అనుకుంటే ఒక 2.5 అలా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఒక 2 ఇంచులు, మనం స్టిచ్చింగ్ కోసం 2 ఇంచులు వదులుకున్నాం కాబట్టి 2 ఇంచులు ఇలా స్ట్రైట్గా ఉండేలాగా పెట్టుకోవాలండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ నెక్ మనకి వీ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మనం ఇలా క్రాస్గా షేప్ అనేది మార్క్ చేసుకోవాలి. మీకు కొంచెం డీప్గా కావాలంటే డీప్గాను మార్క్ చేసుకోవచ్చు అండి, లైట్గా కావాలంటే లైట్గాను మార్క్ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా మన ఇష్టం అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఏదైతే రాంగ్ మార్క్ పెట్టానో ఆ పీస్తో ఇక మనకి పని లేదనమాట. ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా, ఇది మాత్రమే మనకి అవసరం అవుతుంది. ఇప్పుడు మనం ఈ ప్రిన్సెస్ కట్ పాయింట్ని చూసారా, ఇది కూడా కట్ చేసుకోవాలి. ఓకే, అర్థమైంది కదండి. మీకు ఒకవేళ అర్థం అవ్వకపోతే కొంచెం స్లో మోషన్లో పెట్టుకుని అయినా చూడండి. అంటే ఏం లేదు, మనం ఎటువైపునైతే డాట్ మార్కింగ్ ఉందో అటువైపుకి క్రాస్ తీయకుండా మనం రెండో వైపుకి క్రాస్ తీసుకున్నాం అంతే. ఓవర్లాప్ చేసుకోవాలనుకుంటున్నాం కదా, ఆ షేప్ తీసుకున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు ఈ పేపర్స్ పెట్టి మనం క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఇందాక. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసము మనకి ఎక్కడ క్లాత్ సరిపోతుంది అనే దానిని బట్టి మనం ప్లేస్ చేసుకోవాలండి పేపర్స్ని. అలాగే మనకి క్లాత్ అనేది ఫోల్డింగ్ మీదనే ఉండాలన్నమాట. ఎందుకంటే రైట్ సైడ్కి ఒకటి లెఫ్ట్ సైడ్కి ఒకటి మనకి 2 పీసెస్ కావాలి కాబట్టి మనం ఫోల్డింగ్ మీదే తీసుకోవాలి. ఓకేనా, ఈ పెద్ద పీసు 2 రావాలి, ఆ సైడ్ పీస్ ఉంది కదా ప్రిన్సెస్ కట్ చేసింది, అవి 2 రావాలన్నమాట. ఇప్పుడు మీకు క్లాత్ ఎలా అయినా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, క్రాస్ ఉండదు, స్ట్రైట్గానే పెట్టుకోవాలి. నేను స్ట్రైటే పెడుతున్నానండి. స్ట్రైట్ అంటే ఎలాగంటే నిలువు లేదా అడ్డము, ఈ 2 స్ట్రైటే కాబట్టి నేను చూస్తున్నాను అనమాట. ఎటువైపు నాకు క్లాత్ సేవ్ అవుతుంది అనే దానిని బట్టి ప్లేస్ చేస్తున్నాను అంతే, ఇంకేమీ లేదండి. అర్థమవుతుంది కదా మీకు. ఇలా అక్కడక్కడ పిన్స్ పెట్టేసుకున్నట్లయితే మనకి కటింగ్ ఈజీ అవుతుంది అనమాట. ఈ సైడ్ పీస్ని కూడా పెట్టేస్తున్నాను. మనకి లైనింగ్ అయితే 1 మీటర్ ఉండాలండి. ఒకవేళ మీరు ఎల్బో హ్యాండ్స్ కనుక పెట్టుకోవాలి అనుకుంటే దగ్గర దగ్గర మనకి 1 మీటర్ 30 పాయింట్స్ అలా పడుతుంది క్లాత్ అయితే, లైనింగ్ క్లాత్. చాలా మంది కస్టమర్స్ మనకి తక్కువ క్లాత్ తెచ్చి మాకు ఎల్బో హ్యాండ్స్ కావాలి, పఫ్ కావాలి అలా అడుగుతూ ఉంటారండి. వాళ్ళకి మీరు ముందే చెప్పాల్సి ఉంటుంది మీకు లైనింగ్ ఎక్స్ట్రా పడుతుంది అని. ఓకే, ఈ విధంగా మనం పేపర్ని క్లాత్ పైన పెట్టుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. కటింగ్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి నేను ఎలా కట్ చేస్తున్నాను అనేది. మనకి ఆ నెక్ పార్ట్ ఏదైతే ఉందో నెక్ పార్ట్ వైపు మనము షేప్ ఓవర్లాప్ షేప్ తీసిన వైపు ఎక్స్ట్రా కట్ చేయని అవసరం లేదు, పేపర్తో సమానంగా కట్ చేసుకోవాలి. మనం ప్రిన్సెస్ కట్ చేసిన దగ్గర మాత్రమే ఎక్స్ట్రా, పేపర్ కన్నా కూడా ఒక 1/2 ఇంచు లేదా 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. మొత్తం ఇంకా అన్ని వైపులా కూడా మనకి పేపర్కి ఈవెన్గానే తీసుకోవాలి. ఓకేనా, అర్థమైంది కదా. స్టిచ్చింగ్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇలా కట్ చేసుకున్న లైనింగ్ పీసెస్ని మనము మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసుకుని కట్ చేసుకున్నట్లయితే మనం బ్లౌజ్ కుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట. ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేటప్పుడు ఏం చేయనవసరం లేదు, లైనింగ్ క్లాత్ కన్నా చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, అర్థమైంది కదా మీకు. ఇది ప్రిన్సెస్ కట్ షేప్ అనమాట. నీట్గా వచ్చేసింది కదా. పేపర్స్ ఉంచుకోండి, కుట్టేటప్పుడు మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు ఏది ఎటువైపుకి అన్నట్టు. హ్యాండ్స్ వచ్చేసి నేను లైనింగ్ క్లాత్ షార్ట్ హ్యాండే కట్ చేశానండి, మార్పులు ఏమీ చేయలేదు. నార్మల్ బ్లౌజ్కి ఎలాగైతే మనం కట్ చేసుకుంటామో సేమ్ అలానే నేను షార్ట్ హ్యాండ్ అయితే కట్ చేసుకున్నాను అనమాట. అది నేను మీకు వీడియోలో అయితే చూపించలేదు. ఇందాక వచ్చేసి బ్యాక్ పార్ట్ యొక్క నెక్ కట్ చేయలేదు కదా, ఇప్పుడు కట్ చేస్తున్నాను అనమాట. అలాగే ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియోస్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఓకే, మీరు ముందుగానే ఏ పీస్ని ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ కట్ చేసుకుంటే మనకి క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనే దానిని బట్టి చూసుకోండి. ఇది వచ్చేసరికి నేను టీనేజ్ గర్ల్కి స్టిచ్ చేస్తున్నానండి. అంటే ఒక అమ్మాయికి 14 to 15 ఇయర్స్ అలా ఉంటుందన్నమాట. అలాగే ఈ బ్లౌజ్కి నేను బాటమ్ వచ్చేసరికి ఫుల్ అంబ్రెల్లా వచ్చేలాగా చేశానండి. అది నేను వీడియో అయితే షూట్ చేయలేదు. అలాగే కంప్లీట్గా మనకి ఓవర్లాప్ బ్లౌజ్కి క్లాత్ షార్ట్ హ్యాండ్ పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా 1 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే పడుతుందండి. ఒకవేళ మీరు ఎల్బో అలా పెట్టుకోవాలి అనుకున్నట్లయితే 1 మీటర్ కన్నా ఒక 20 or 30 పాయింట్స్ ఎక్కువ అయితే పడుతుంది అనమాట.
ఈ లైనింగ్ క్లాత్ కన్నా కూడా చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగే తీసుకోండి. అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు వరకు కనుక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ బ్లౌజ్ ఎంత సింపుల్ కటింగ్ అంటే అండి, కొంచెం టైంగా మీరు వీడియోని క్లియర్గా చూసినట్లయితే చాలా ఈజీగా చేయగలుగుతారు. స్టిచ్చింగ్ అయితే ఇంక చెప్పనవసరం లేదనమాట, ఇంకా ఈజీగా అవుతుందండి. మనకి బ్లౌజ్ కూడా కంప్లీట్ డిజైనర్ వేర్ ఉంటుందన్నమాట. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మీకు నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే వేస్ట్ క్లాత్ పైన ట్రై చేయండి. మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా వచ్చి మీ అంతటి మీరు చేయగలుగుతారు. టైం వేస్ట్ అవుతుంది అనుకోకుండా ట్రై చేయండి. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా మంది అడుగుతూ ఉంటారండి. మళ్ళీ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి బ్లాక్ కలర్ జార్జెట్ పైన థ్రెడ్ వర్క్ లాగా వచ్చి సీక్వెన్స్ వచ్చాయండి. క్లాత్ చాలా బాగుంది బ్లౌజ్. అలాగే ఫ్రెండ్స్ మనకి బ్లౌజ్ కటింగ్ లో ఇంకా ఏమేమి కట్ చేసుకోవాలి అంటే ఏమీ కట్ చేయని అవసరం లేదండి. మనకి బ్యాక్ బెల్ట్, ఫ్రంట్ బెల్ట్లు ఇవన్నీ స్ట్రైట్ పీస్లే ఉంటాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు. అవి పర్టికులర్గా నేర్చుకోవాలి అన్న అవసరం కూడా ఏముండదు. ఎందుకంటే మన బ్యాక్ బెల్ట్, ఫ్రంట్ బెల్ట్ ఇవన్నీ కూడా లైనింగ్ క్లాత్ స్ట్రైట్ పీస్ తీసుకుని వేసుకుంటాం కాబట్టి అవి నేనైతే పర్టికులర్గా చూపించట్లేదు. ఓకే, ఇది హ్యాండ్ మీకు నార్మల్గా కట్ చేశానని చెప్పాను కదా. మనకి కస్టమర్ నార్మల్గా షార్ట్ హ్యాండ్ అడిగారు కాబట్టి నేను షార్ట్ హ్యాండ్ లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ ఉండేలాగా పెట్టి కట్ చేసుకున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వరకు మీకు క్లియర్గా కటింగ్ అయితే అర్థమైపోయింది కదా. ఇప్పుడు ఇంకా ఈజీగా ఈ డిజైనర్ బ్లౌజ్ని ఎలా కుట్టాలి అనేది అయితే చూపిస్తానండి. ఓకే, స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. డౌట్ అనేది రాదనమాట. ఓకే, ఫస్ట్ అయితే మనము బ్యాక్ పార్ట్ని ఎలా కుట్టాలో చూస్తున్నామండి. బ్యాక్ పార్ట్ బ్యాక్ ఓపెన్ వస్తుంది కాబట్టి విడివిడిగా ఉంటాయి కదా. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ యొక్క ఒరిజినల్ క్లాత్ తీసుకుని ఒరిజినల్ సైడ్ పైకి పెట్టి దానిపైన లైనింగ్ క్లాత్ని పెట్టుకుని ఫస్ట్ మనకి ఏదైతే వీ నెక్ ఉందో ఆ వీ నెక్ని స్టిచ్ చేసుకోవాలి. పైన షోల్డర్ దగ్గర నుంచి కూడా నేను చూపిస్తున్న విధంగా కుట్టాలండి. ఒకవేళ మీరు హెమ్మింగ్ పట్టీ కనుక వెయ్యాలి అని అనుకున్నట్లయితే రైట్ సైడ్ అనేది కింది వైపుకి పెట్టి రాంగ్ సైడ్కి మీరు లైనింగ్ని అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేనేంటంటే తిప్పి కుడుతున్నాను కాబట్టి క్లాత్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి పెట్టుకుని దానిపైన లైనింగ్ని పెట్టి ఫస్ట్ ఆ వీ షేప్ ఏదైతే ఉందో దానిని కుడుతున్నాను. ఓకేనా, ఇలా కుట్టిన తర్వాత నెక్ పార్ట్ కన్నా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుందండి స్టిచ్చింగ్. ఓకే, ఇలా ఇక్కడ కొంచెం కట్ అయితే పెట్టుకోండి. పైన షోల్డర్ దగ్గరను ఈ చివరన నెక్ చివరను కూడా ఒక కట్ పెట్టుకుంటే నీట్గా ఫోల్డ్ అవుతుంది. ఇప్పుడు ఆ లైనింగ్ క్లాత్ని ఇలా పక్కకు పెట్టేసి ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట. మీరు స్కిప్ చేశారనుకోండి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే లైనింగ్ని కింది వైపుకి ఫోల్డ్ పెట్టేసి ఈ నెక్ పార్ట్ దగ్గర టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఒకవేళ మీరు దీనికి పైపింగ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చండి. లోడింగ్ కూడా చేయొచ్చు. పైపింగ్ని ఎలా అయినా చేసుకోవచ్చు. నేను ఏంటంటే పైపింగ్ చేయకుండా లోడింగ్ చేసేస్తున్నాను అనమాట. ఓకే, ఇలా ఇప్పుడు ఈ చుట్టూ అంతా కూడా మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ క్లాత్ అంతా కూడా లైనింగ్ క్లాత్తో సమానంగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను బ్యాక్ పార్ట్కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు కూడా కుట్టి రెడీ చేశాను అనమాట. ఓకేనా, ఈ విధంగా కుట్టి రెడీ చేసుకుని హుక్స్లు పట్టి కాజా పట్టి వేసేసుకుంటే మీకు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఓకే, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. మీకు అర్థమవుతుంది కదా, ఈ షేప్ అనేది మీరు చూసుకుని ఫ్రంట్ని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఫస్ట్ ఏంటంటే మనము ఫ్రంట్ పార్ట్లో కప్స్ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి నేను ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి వేస్ట్ క్లాత్ అటాచ్ చేస్తున్నాను అనమాట. అర్థమైంది కదా మీకు. సరిపోకపోతే ఆ వేస్ట్ క్లాత్కి నేను చిన్న జాయింట్ వేసుకున్నానండి. ఇలా వేస్ట్ క్లాత్ పైన లైనింగ్ క్లాతేనండి వేస్ట్ క్లాత్ అంటే. వేస్ట్ క్లాత్ పెట్టి నీట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క ఒరిజినల్ సైడ్ అనేది పై వైపుకే ఉండేలాగా పెట్టుకుని ఒక స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని వేస్ట్ చేసుకుని ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంతైతే ఉందో సేమ్ దాని లెవెల్కి ఆ వేస్ట్ క్లాత్ని అయితే కుట్టేసేయాలండి మెయిన్ ఫ్యాబ్రిక్కి. ఓకేనా, కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న లైనింగ్ క్లాత్ అయినా పర్వాలేదు, వేస్ట్ క్లాత్ అయినా పర్వాలేదు, ఏదైనా సరే మెయిన్ క్లాత్తో సమానంగా వేస్ట్ అంతా కూడా కట్ చేసుకుని రెడీ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను మొత్తం అయితే స్టిచ్చింగ్ చేసేసానండి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత మిగతా వేస్ట్గా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసాను.
ఇదే విధంగా మనం రెండు పీసులకి ఆ వేస్ట్ క్లాత్ ని అటాచ్ చేసుకోవాలి. వేస్ట్ క్లాత్ అంటే లైనింగ్ క్లాత్ ని అటాచ్ చేసుకుంటే ఏంటంటే మనకి డబల్ లైనింగ్ లాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది అంతే, ఇంకేమీ లేదు. ఇదే విధంగా ఈ రెండవ పీస్ కి కూడా అటాచ్ చేసుకోవాలి. అలాగే ప్రిన్సెస్ కట్ కదా, ఇది సైడ్ పీసెస్ ఉంటాయి కదా, సైడ్ పీసెస్ కి కూడా మనము లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలన్నమాట, వేస్ట్ లైనింగ్. ఓకే, అర్థమవుతుంది కదా మీకు? అర్థం అవ్వకపోతే చెప్పండి, నేను ఇంకొక వీడియోలో ఇంకా క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఈ సైడ్ పీసెస్కి కూడా నేను ఒక లైనింగ్ అయితే అటాచ్ చేసేసానండి. మీకు కటింగ్ వీడియోలో అయితే నేను డబల్ లైనింగ్ చూపించలేదు, ఎందుకంటే డైరెక్ట్గా మీరు ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి లైనింగ్ క్లాత్ పైన కట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడైతే మనము ఫస్ట్ కుట్టుకున్నటువంటి ఫ్రంట్ పార్ట్కి ఈ సైడ్ పీస్ని అటాచ్ చేసుకుంటున్నాం అనమాట. ప్రిన్సెస్ కట్ ఉంది కదా, ప్రిన్సెస్ కట్ని అటాచ్ చేసుకుంటాం అంతే. ఎప్పుడైనా సరే అండి మనము ప్రిన్సెస్ కట్ కుట్టేటప్పుడు సెంటర్ పీస్ అంటే నెక్ పార్ట్ ఉన్నటువంటి పీస్నేమో కొంచెం టైట్గా పట్టుకోవాలి. ఈ పైన సైడ్ పీస్ ఏదైతే ఉందో దానిని కొంచెం లూజ్గా వదులుతూ కుడితేనే మీకు కరెక్ట్గా వస్తుంది అనమాట. కొంచెం అటు ఇటులో కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఇలా కప్ అనేది చక్కగా తేలుతుంది అనమాట. ఇదే విధంగా మనం రెండవ ఫ్రంట్ పార్ట్కి కూడాను ఆ ప్రిన్సెస్ కట్ సైడ్ పీస్ ఏదైతే ఉందో దానిని అటాచ్ చేసుకోవాలండి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. అర్థం అవ్వకపోతే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఇంకొక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, ప్రిన్సెస్ కట్ జాయింట్ వచ్చేసి డబుల్ స్టిచ్ వేసుకోవాలండి. డబుల్ స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఈ విధంగా రెండు కూడా కుట్టి రెడీ చేశాను కదా, మీకు నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం ఇందాక మెయిన్ ఫ్యాబ్రిక్కి వేస్ట్ క్లాత్ అటాచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసుకోవాలన్నమాట. మీకు కటింగ్ వీడియోలో చూపించిన లైనింగ్ ఇది కటింగ్ వీడియోలో ఈ క్లాత్ కటింగ్ చూపించాను అనమాట. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని మనం ఇందాక మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎలాగైతే మెయిన్ ఫ్యాబ్రిక్కి సైడ్ పీస్ని అటాచ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా లైనింగ్ క్లాత్కి కూడా మనము సైడ్ పీస్ అటాచ్ చేసుకుంటున్నాం అంతే. కన్ఫ్యూజ్ ఏం లేదండి. ఇందాక చూపించింది మెయిన్ ఫ్యాబ్రిక్కి మనకి కప్స్ అనేటివి ట్రాన్స్పరెంట్గా కనిపించకుండా ఉండడం కోసం మాత్రమే ఒక లైనింగ్ని అటాచ్ చేసుకున్నాం అనమాట. మీకు అర్థమవుతుంది కదా? లేదు మాకు కప్స్ కనిపించినా పర్వాలేదు, కనిపించవు బాగానే ఉంటుంది, క్లాత్ కొంచెం దల్సర్గానే ఉంది అనుకుంటే ఇందాక చూపించిన విధంగా మీరు వేస్ట్ క్లాత్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకోని అవసరం లేదు. డైరెక్ట్ మీరు లైనింగ్ని పెట్టేసుకోవచ్చు. కప్స్ వద్దు అని అనుకున్నా కూడా మీరు జస్ట్ సింగిల్ లైనింగ్ ఇక్కడ నేను చూపిస్తున్న ఈ మెథడ్ ఇదొక్కటి కుట్టేసుకుని డైరెక్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేసుకున్నా సరిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను లైనింగ్ క్లాత్కి కూడా ఈ పీసులను అయితే అటాచ్ చేసేస్తున్నానండి. రెండింటికి కూడా కుట్టి రెడీ చేస్తున్నాను. ఓకే, లైనింగ్ క్లాత్కి అయితే నేను ఈ సైడ్ పీసెస్ని కూడా అటాచ్ చేసేసానండి. ఇప్పుడు ఈ లైనింగ్ని మనము మెయిన్ ఫ్యాబ్రిక్కి ఏ విధంగా అటాచ్ చేసుకోవాలి, కప్స్ ఎలా పట్టాలి, ఇవన్నీ కూడా చూసేద్దాం. ఫస్ట్ మనం ఇందాక వేస్ట్ క్లాత్ అటాచ్ చేసుకుని రెడీ చేసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది తీసేసుకుని ఒరిజినల్ సైడ్ పైకి పెట్టండి, రాంగ్ సైడ్ కిందికి పెట్టుకుని దీనిపైన ఇప్పుడు మనం లైనింగ్ని పెట్టుకోవాలి. లైనింగ్ యొక్క రాంగ్ సైడ్ పైకి పెట్టండి. రాంగ్ సైడ్ అంటే జాయింట్ ఉంటుంది కదా, జాయింట్ ఉండేది ఇలా పై వైపు ఉండేలాగా పెట్టుకుని ఫస్ట్ నెక్ పార్ట్ దగ్గర స్టిచ్ చేసుకోండి. తర్వాత ఈ ప్రిన్సెస్ కట్ జాయింట్లు ఉంటాయి చూసారా, మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ క్లాత్కి ఈ జాయింట్స్ కరెక్ట్గా ఉండేలాగా పిన్స్ పెట్టుకుని సెట్ చేసుకోండి. మీకు అప్పుడే కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుందండి, ఎక్కువ తక్కువ రాకూడదు. ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి నెక్ పార్ట్ కటింగ్ మనం ఏదైతే కటింగ్ చేసుకున్నామో షేప్ అంతా కూడా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఒక పాదం వరుసన ఇలా. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇలా మొత్తం నెక్ పార్ట్ అంతా కుట్టేసిన తర్వాత అక్కడక్కడ టక్స్లు పెట్టండి. టక్స్లు పెడితే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట. లైనింగ్ అనేది చక్కగా ఫోల్డ్ అవుతుంది కింది వైపుకి. పైపింగ్ కావాలంటే ఇప్పుడు ఆ మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ క్లాత్కి మధ్యలో మీరు పైపింగ్ కూడా పెట్టుకుని కుట్టేసేయచ్చండి. బట్ ఇక్కడ ఏంటంటే కస్టమర్ సింగిల్గా ఉండాలి, పైపింగ్స్ వద్దు అన్నారు కాబట్టి నేను డైరెక్ట్ లోడింగ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇలా విడివిడిగా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ పక్కకు తీసేసుకుని ఓన్లీ ఆ లైనింగ్ క్లాత్ పైన మాత్రమే స్టిచ్ పడేలాగా ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఓకే, ఇలా టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని ఇలా కింది వైపుకి ఫోల్డ్ పెట్టేసి పై వైపున మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన చివరికంతా ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఓకే, ఇలా పైన షోల్డర్ దగ్గర నుంచి
ఈ చివరి వరకు కూడా ఒక టాప్ స్టిచ్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీనికి కప్ని అటాచ్ చేసుకోవాలండి. ఓకే, ఈ కప్స్ వచ్చేసరికి మనం కుడుతున్నటువంటి బ్లౌజ్ యొక్క సైజ్ ఏదైతే ఉంటుందో ఆ సైజ్కి తగ్గ నంబర్ తీసుకోవాలన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు 40 సైజ్ బ్లౌజ్ అయితే 40 సైజ్ కప్స్ని యూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కప్ని మీరు ఇలా 4 సార్లు మడత పెట్టండి. అంటే ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా ఫోల్డ్ పెట్టి ఆ ఫోల్డింగ్ దగ్గర ఒక చిన్న టక్స్ ఇవ్వండి. టక్స్ ఇచ్చిన తర్వాత మీకు కరెక్ట్గా ఈ పాయింట్ అనేది చూసుకోవాలన్నమాట. ఓకే, ఈ ప్రిన్సెస్ కట్ పాయింట్ చూసుకుని ఈ పాయింట్ దగ్గర ఇలా ఫింగర్తో నొక్కి పట్టండి. నొక్కు పట్టేసి చూడండి, ఈ రాంగ్ సైడ్ వైపు నుంచి ఇక్కడ జాయింట్ ఉంటుంది కదా, ఆ జాయింట్లో ఇలా ఒక స్టిచ్ చేసేస్తే సరిపోతుంది. చాలా సింపుల్ అండి కప్పు కుట్టడము. ఓకే, ఇలా కప్ని అయితే అటాచ్ చేసుకున్నాం కదా. అలాగే రెండవ పీస్కి కూడా సేమ్ ఇదే విధంగా కప్ని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చుట్టూ అంతా కూడా మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ రెండింటిని కలిపి స్టిచ్చింగ్ చేసుకుని ఏమన్నా హెచ్చు తగ్గులు అట్లా అనిపిస్తే నీట్గా కట్ చేసుకోండి. ఇదే విధంగా మనం రెండో వైపు ఫ్రంట్ పార్ట్ని కూడా కుట్టుకుని రెడీ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను రెండింటిని కూడా కుట్టి రెడీ చేసేసానండి. ఓకే, ఇప్పుడు మనం రెండు ఫ్రంట్ పార్ట్లని తీసుకుని సైడ్ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఈ సైడ్ ఎడ్జెస్ని ఇలా కరెక్ట్గా ఉండేలాగా పెట్టుకోండి. మీకు ఎటువైపుది పైకి కావాలనుకున్నా పెట్టుకోవచ్చండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా నేను ఒకదాని మీద ఒకటి నీట్గా సెట్ చేసుకున్న తర్వాత ఇలా జాయింట్ చేస్తున్నాను. ఓకే, ఇలా మనం కటింగ్ కరెక్ట్గా ఫాలో అయితే స్టిచ్చింగ్ కూడా కరెక్ట్గానే వస్తుందండి. ఎక్కువ తక్కువ అట్లా ఏమీ రాదు, నీట్గా వస్తుంది. ఈ కింది వైపున కూడా క్లోజ్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఇక్కడ కూడా పైపింగ్ చేయొచ్చు అండి. ఇందులోనే మనకి ఇంకొక డిజైన్ కూడా ఉంటుంది, సైడ్ థ్రెడ్స్ వచ్చి అది కూడా ఉంటుంది అనమాట. అంటే ఏం లేదు, ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి అటు ఇటు థ్రెడ్స్ వచ్చేస్తాయి. ఈ సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టకుండా విడివిడిగా ఉంటాయి అన్నమాట. వాటిని ఏంటంటే మనం తిప్పి వెనక్కి తిప్పి మళ్ళీ ఫ్రంట్కి తిప్పుకుని కట్టుకోవాలి, టై చేసుకోవాలి. ఓకే, ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము ఫ్రంట్ బెల్ట్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ బెల్ట్ అంటే నడుం బెల్ట్ ఉంటుంది కదా, ఫినిషింగ్ స్టిచ్ అది చేసేసుకోవాలి. మనం బ్యాక్ బెల్ట్ ఎలా అయితే వేస్తామో ఈ ఫ్రంట్ బెల్ట్ కూడా సేమ్ అంతే అన్నమాట. ఈ ఫ్రంట్ బెల్ట్ కోసము ఒక 2 ఇంచెస్ లేదా 1.5 ఇంచ్ విడ్త్ తోటి ఆ ఫ్రంట్ నడుము లూజుకి సరిపోయినంత పొడవుతోటి ఒక స్ట్రైట్ పీస్ అయితే మనం తీసుకోవాలి. తీసుకుని ఆ పీస్ని ఒక ఫోల్డింగ్ ఉండేలాగా పెట్టుకుని ఈ నడుముకి అయితే మనం జాయింట్ చేసేయాలన్నమాట. ఓకే, ఇలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోవచ్చు. తర్వాత ఆ పీస్ని ఇలా పక్కకు పెట్టేసి ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. ఓకే, టాప్ స్టిచ్ తర్వాత వేస్ట్ క్లాత్ కట్ చేసేయండి. ఇప్పుడు దీనిని ఇలా ఫోల్డ్ పెట్టేసి రాంగ్ సైడ్ వైపుకి ఫోల్డ్ పెట్టి ఒక స్టిచ్ చేసుకున్నట్లయితే ప్రిన్సెస్ కట్ అనేది మనకి ఫ్రంట్ షేప్ కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి. జారిపోవడము లేదా పైకి తేలిపోవడము అట్లా లేకుండా నీట్గా స్టిఫ్గా ఉంటుంది అనమాట ఫ్రంట్ పార్ట్ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వరకు మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి, నీట్గా వచ్చేసింది. ఇప్పుడు మనం షోల్డర్ జాయింట్ అయితే చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ పైన ఇలా బ్యాక్ పార్ట్ పెట్టేసుకుని షోల్డర్ జాయింట్ మనం నార్మల్గా అన్ని బ్లౌజెస్కి చేస్తాం కదా, సేమ్ అలాగే షోల్డర్ జాయింట్ అయితే చేసుకోవాలి. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను షోల్డర్ జాయింట్ తర్వాత నార్మల్గా అన్ని బ్లౌజెస్కి వేసినట్లుగానే హ్యాండ్స్ కూడా జాయింట్ చేసేసానండి. ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకోవడమే. సైడ్ జాయింట్ కూడా ఇంకంతా కూడా నార్మల్ బ్లౌజ్కి చేసినట్టుగానే ఉంటుంది, ఎందుకంటే మార్పులు ఏమీ ఉండవు అనమాట. ఎటొచ్చే ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతే. కటింగ్ కరెక్ట్గా చేసుకుంటే డిఫరెంట్ ఏమి ఉండదులేండి. సైడ్ జాయింట్ అంతా ఇంకా మనం ఎప్పుడు చేసేలాగే ఉంటుందండి, మార్పులేమీ ఉండవు. సైడ్ ఈ కింది వైపు ఎడ్జులను ఇలా సమానంగా పట్టుకుని చివరన గట్టిగా రఫ్ చేసేయడమే. ఇప్పుడు హ్యాండ్ యొక్క ఈ ఎగ్జాక్ట్ మార్కింగ్ ఏదైతే ఉంటుందో అదే మార్కింగ్ నుంచి అదే లెవెల్లో కింది వరకు కుట్టేసుకుంటే మనకి కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి. ఈ చివరన కొద్దిగా హెచ్చు తగ్గులు లాంటివి ఏమన్నా ఉన్నా కూడా రెండు మనము పట్టుకునేటప్పుడు ఈక్వల్గా పట్టుకుని
ఫ్రీగా కుట్టినట్లయితే కరెక్ట్గా వస్తుందన్నమాట సైడ్ జాయింట్, భయపడక్కర్లేదు. ఓకే, ఇదే విధంగా మనం రెండో వైపున కూడా సైడ్ జాయింట్ చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను రెండు వైపులా కూడా సైడ్ జాయింట్ చేసేసి ఫైనల్గా మన ఓవర్ ల్యాపింగ్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది అనమాట. చూసారా ఎంత నీట్గా ఉందో. ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ కరెక్ట్గా ఉంటుందండి. స్టెప్ బై స్టెప్ మీరు కనుక ఫాలో అయ్యి ట్రై చేసినట్లయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.